ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అత్తయ్య, మీరందరూ నేనే దొంగతనం చేయించాను అని బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఆ హారం ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ఊరికే శపథాలు చేయటం కాదు. సరిగ్గా 3 రోజుల్లో ఆ హారం దొరకలేదో హారం నువ్వే దొంగతనం చేయించావని నమ్మాల్సొస్తుంది. నువ్వు కూడా ఒప్పుకోవాల్సొస్తుంది. అలాగే నిజంగా మీరన్నట్టు ఆ హారం దొరక్కపోతే దొంగతనం నేనే చేశాను అని అంగీకరిస్తాను. అంగీకరిస్తే ఏమవుతుందో తెలుసుగా. నువ్వే దొంగవని తేలిందో ఆ తర్వాత మేం తీసుకునే నిర్ణయం అతి భయంకరంగా ఉంటుంది. జాగ్రత్త. పత్రిష, మైథిలి, ఎందుకమ్మా తొందరపడి మాటిచ్చావు? ఆ హారం దొరక్కపోతే నువ్వే దొంగతనం చేశావని నిన్ను పుట్టింటికి పంపించేస్తారు, లేదా పోలీసులకు పట్టిస్తారు. ఎందుకిలా ఒప్పుకున్నావు? పోయిన హారాన్ని తెచ్చిస్తానని మైథిలి ఒప్పుకోవడంలో తప్పేమీ లేదమ్మా. తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అనుకుంటాం. జాగ్రత్త నాన్న. 25 లక్షల హారం కోసం పండంటి కాపురం నాశనం అయిపోతుందని భయం అంతే. ఇగోమ్మా మైథిలి, తొందరపడి మాటిచ్చానని భయపడుకో. ఇగో తర్వాత తేడా వచ్చిందనుకో పర్మనెంట్గా పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోమ్మా. నా అనుమానం నిజమైతే ఈ దొంగతనం బయట వాళ్ళు చేయలేదండి, ఇంటి దొంగలే చేసుంటారు. తేలుస్తా. ఆ హారాన్ని ఎవరు కొట్టేశారో, ఎందుకు కొట్టేశారో మొత్తం లెక్క తేలుస్తా. ఏమండి, ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే మైథిలి, త్వరగా వచ్చేసి. ఇది ఎక్కడికి వెళ్తోంది? గుంప తీసి మళ్ళీ పుట్టింటికి వెళ్తుందా? అదే జరగాలి. అడ్డంగా ఇరికించేస్తాను. ఏమే మైథిలి, గుడికొచ్చినంత ఈజీగా పుట్టింటికొచ్చేస్తున్నావు కదే. ప్రతిసారి పుట్టింటికి రావటం, వెధవ తెలివితేటలతో తప్పించుకోవటం, ఫైనల్ గా అందరి ముందు నన్ను వెధవని చేయటం నీకు బాగా అలవాటైపోయిందే. అందుకే ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంటి బయట గొళ్ళెం పెట్టాను. ఇంక నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పుడే వెళ్ళి సుహాసిని గారిని తీసుకొచ్చి నీ సంగతేంటో తెలుస్తాను. లేమ్మా. మైథిలి, ఇదిగో అమ్మా, ఒకసారి దిష్టి తీయమ్మా. అలాగే అమ్మమ్మా. అమ్మా మైథిలి, నాన్నా, ఇదిగో అమ్మా. నాన్నా, ఏంటిది? కళ్ళమ్మా. కళ్ళు దేనికి? ఇలా అమ్మవారు వచ్చిన వాళ్ళకి కళ్ళుతో దిష్టి తీయాలమ్మా.
కుదిరితే చేపల కూరతో కూడా దిష్టి తీయాలి. ముందు కళ్ళుతో దిష్టిది. అలాగే అమ్మమ్మ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి. అమ్మమ్మ, ఈ కళ్ళను ఏం చేయాలి? ఇంట్లో తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే తాగొచ్చు, లేదంటే తీసుకెళ్లి వీధి చివర పోస్తారు. ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్లి పారబోసొస్తాను. అలాగే అమ్మమ్మ. మైథిలి, ఈ డోర్ రావడం లేదే. తలుపు రావట్లేదా? బయట ఎవరో గొళ్ళెం పెట్టినట్టున్నారు. అమ్మ, ఇప్పుడే వస్తాను. ఏమైందమ్మమ్మ? తలుపు రావడం లేదే, బయట గొళ్ళెం పెట్టారు. తలుపు రావట్లేదా? రారా. ఏమైందమ్మా? నాన్న, తలుపు రావట్లేదు నాన్న. ఈ పని ఖచ్చితంగా త్రిషానే చేసుంటుంది. ఓరి భగవంతుడా, అయితే ఇంకాసేపట్లో సుహాసినినో లీలాకృష్ణనో తీసుకొచ్చి పుట్టింటికొచ్చినందుకు నిన్ను పట్టించబోతుందన్నమాట. అవునమ్మమ్మా. అత్తగారు, ఏదో ఒకటి చేయండి. నా బిడ్డ మాత్రం వాళ్ళకు దొరకడానికి వీల్లేదు. బాగుందయ్యా, రమ్మని పిలిచింది నువ్వు, వచ్చింది ఇది. ఇప్పుడు నన్నేమన్నా చేయమంటే ఎలా? పైగా బయట గుళ్ళం పెట్టుంది, నేనేం చేయగలను? అది కాదు అత్తయ్య గారు. అవునన్నా, తలుపు తీసుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు. తలుపు మూసేస్తే నేను తప్పించుకునే అవకాశమే లేదు కదా. దేవుడా, నా కూతురు మాత్రం అత్తింటి వారికి దొరకకూడదు. తన కాపురం నాశనం అవ్వకుండా కాపాడు. ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి స్వామి. అమ్మమ్మ, ఏదో చేయండి అమ్మమ్మ. ఏం చేస్తాన్రా? నాకన్నా తెలివైంది, చదువుకుంది. మైథిలియే మౌనంగా ఉండిపోయింది. చదువు సంధ్య లేని దాన్ని నేనే చేయగలనురా? ఇప్పుడు నన్నేమన్నా చేయమంటే ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.